అందరికీ హాయ్, నేను మెలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేరళ స్టైల్ ఫిష్ కర్రీ అయితే ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫిష్ను ఇలా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, నిమ్మరసం పిండుకొని కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అలా నేను పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఆయిల్ వేడైనాక ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది కర్రీ కోసం కాబట్టి మనం ఎక్కువగా డీప్ ఫ్రైలో లైట్గా ఫ్రై చేస్తున్నాం, కానీ మరీ ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేయనవసరం లేదు. లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఒక్కసారి ఫ్లిప్ చేసుకొని తీసేస్తే సరిపోతుంది. ఇలాగా చేస్తే పిల్లలు అనేది చాలా బాగా తింటారు. ఎందుకంటే కారం, ఉప్పు ఫిష్కి పట్టి ఉంటుంది కాబట్టి కర్రీలో వేసి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇదే ఆయిల్లో కొద్దిగా మెంతి పొడి వేస్తూ ఉన్నాను. మెంతి పొడి తర్వాత 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 1 లవంగ, ఇలాచి, పట్ట, బిర్యానీ ఆకు ఇవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇలా ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా చిటపటలనివ్వాలి. నేను కేరళ స్టైల్లో ఫిష్ కర్రీ అయితే చేసి చూపిస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేయాలి. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు 2 కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కారం మీకు టేస్ట్కి సరిపడంతా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ వాడుతూ ఉన్నాను. చాలా టేస్టీగా, కలర్ కూడా బాగుంటుంది. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడడం వల్ల ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు కొద్దిగా, కారము 3 కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు మాడనివ్వకూడదు. ఇప్పుడు టమాటాలు ఒక 3 తీసుకొని ప్యూరీ చేసుకొని వేసుకున్నాను. టమాటా ప్యూరీ కూడా కొద్దిగా ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు అయితే మనకు మంచి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు చింతపండు రసము కొద్దిగా వేస్తూ ఉన్నాను. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేయాలి. ఫిష్ కర్రీకి అనేది చింతపండు రసము చాలా టేస్ట్ని ఇస్తుంది, కానీ ఎక్కువ అయితే అస్సలు బాగుండదు, తక్కువ కూడా బాగుండదు. ఈక్వల్ మరి చూసి మీరు టేస్ట్ చూసి సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు. వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకొని మసలనివ్వాలి. ఇప్పుడు రా సాల్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తూ ఉన్నాను. సాల్ట్ వాటర్లో కలిసిపోతుంది. వాటర్ అనేది బాగా మరగాలి. ఇప్పుడు మసాలాలు నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఫిషెస్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలు ఇంకా కొంచెం మరగాలి వాటర్ అనేది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా మసులుతున్నాయి కదా వాటర్. ఇప్పుడు మసులుతున్నప్పుడు ఇప్పుడు మనము ఫిషెస్ అనేది వేసేసుకోవాలి. ఎక్కువగా కదపకూడదు. ఫిషెస్ వేస్తే ఫ్రై చేయకుండా వేస్తే కలిపితే మొత్తం పూర్తిగా చితికిపోతాయి. కానీ మనం ఫ్రై చేసి వేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. కలిపినా కూడా ఎక్కువగా చితకవు. ఇలా అన్నీ కూడా ఫిషెస్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఈ జ్యూస్ అనేది ఫిష్లోకి వెళ్తుంది. ఫిష్ కూడా మంచిగా రెడీ అవుతుందన్నమాట. ఒకసారి అంతా కూడా ఈక్వల్ చేసేసుకొని వెయిట్ చేయాలి. 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఫిష్ కర్రీ అనేది చాలా మంచిది కదా. కేరళ స్టైల్ ఫిష్ కర్రీ అయితే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మసిలింది కదా. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడికిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. ఈ కలర్ని చూస్తుంటేనే కర్రీ అనేది తినాలనిపిస్తూ ఉంది. అంత టేస్టీగా ఉంటుంది. మరీ వాటర్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ పద్ధతిలో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి ఈజీగా కూడా ఉంటుంది. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, రొట్టెలో కానీ, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.